ప్రజల కోసం పనిచేయండి, అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు. రాహుల్ గాంధీ. మీరు పని చేయలేదు సార్, కానీ మీరు ఎదుగుతూనే ఉన్నారు. కరెక్టరా? మీరు ఏం పని చేయకపోయినా మీరు ఎదుగుతూనే ఉన్నారు. అంటే గాంధీగిరి అన్నమాట. శివుడే మనకు ఆదర్శం, నిరాడంబరతనే మన మూల సిద్ధాంతం. ఆడంబరాలు, ఆర్థిక వ్యామోహం బీజేపీ విధానం. అహింస, శాంతి, సత్యాన్వేషణ కోసం ప్రతి కార్యకర్త పనిచేయాల. మీరు బానిసల్లా బతకొద్దు, అలాగని అహంకారం పనికిరాదు. డిసిసి అధ్యక్షులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దిశానిర్దేశం. పార్టీ సిద్ధాంతాలను, విధానాలపై 2.5 గంటల పాటు సెషన్. ట్రంప్కు మోదీ లొంగిపోయారని కమెంట్. రాహుల్ గాంధీ ప్రధాన పదవి చేపట్టాలి, రేవంత్. ఒక కార్యకర్తగా అడుగుతున్నానని విజ్ఞప్తి. ఎవరు? రేవంత్ అన్నారు. అయితే ఇప్పుడు శివుడే మాకు ఆదర్శం, నిరాడంబరతనే మా మూల సిద్ధాంతం. శివుడు పదవి కోరుతాడా? పదవి కోరుతాడా? మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈయనని ముఖ్య ప్రధానమంత్రి ఏమంటాడు? శివుడికి పదవి ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అంటే మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? కాడు కదా. పడదా పొక్క? కరెక్టారా? నేను చెప్పింది కరెక్టారా అంగా ఫ్రెండ్స్? చిత్రగు చెప్పింది సత్యం, చిత్రగు చెప్పింది మాత్రం సత్యం. ఆడంబరాలు, అధికార వ్యామోహం బీజేపీ విధానం అంట. ఈడ సారు మీరు చెప్పుర్రి. నువ్వు పాదయాత్ర ఎత్తా అని చెప్పి 3 కిలోమీటర్లు నడిచి 30 కిలోమీటర్ కారవాన్లలో తిరిగి. ఆడంబరత ఎవరిది? కరెక్టారాంగా? నువ్వు ఓడిపోతున్నా నిన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కరెక్టారాంగా? శివుడు జనరల్గా యుద్ధం చేయడు. యుద్ధం చేస్తే ప్రళయమే, కాలభైరవ రూపం. నువ్వు యుద్ధం చేసి కూడా ఇన్నిసార్లు ఓడిపోతున్నావు అని అంటే ఇంకొకసారి క్లియర్ కట్గా హిందువులం అందరం ఏకమై మీకు వార్నింగ్ ఇస్తున్నాం. కాంగ్రెస్ మీ చిల్లర పంచాయతీలకు మా దేవుళ్ళని తీసుకొని వచ్చి కంపారిజన్ చేయకుండా. మీకు అర్థమవుతుందా? మీ గుణాలు, మీ గణాలు మడత పెట్టుకోరు. ఇంకొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం హిందువులం అందరం. మేము శివుళ్ళము, మీరు విష్ణువులు. ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి ఈ సిగ్గుదప్పే మాటలు మాట్లాడద్దు. నీకు జిగర్ల దమ్ము ఉంటే, నువ్వు మళ్ళీ నాకు వస్తున్నాయి బూతులు, మీకు దమ్ముంటే వేరే మతాల పేర్లు తీసుకొని మాట్లాడరు. ఇట్లా నేను తమాషాలు చేస్తున్నారా మీరు? ప్రతిసారి శివుడి మీద, విష్ణువు మీద, శ్రీ మహావిష్ణువు మీద మీకు మజాక్ అయిపోతుందా? ఏదో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం కానీ కామెడీ ప్రతిసారా? ఏమనుకుంటారా మీరు? నేను శివుడిని, నేను విష్ణువుని. మీ అవకాశాలున్నాయా? మహాదేవుడివి కానికేను శివుడైనా నన్ను ఓడిపోయిందా? మేము ప్రతిసారి మాట్లాడుతున్నావు. ఆయన లెక్క చితాభస్మం రాసుకొని నువ్వు ఉండగలుగుతావా? వైరాగ్యంలో బతకగలుగుతావా? కపాలాలు మొత్తం మెడలేసుకొని ఉండగలుగుతావా? నువ్వు? ఆ వైరాగ్యం నీకున్నదా? ఆ ఓపిక నీకున్నదా? నిన్ను ప్రధానమంత్రి చేయాలా? దేవుళ్ళ పేర్లు తీసుకొని మజాక్ అయిపోయింది అందరికీ. ప్రతిసారి పేపర్లలో రాయనిక పేపర్లకు సిగ్గులు లేవు, కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గులు లేవురా? మీ 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 పనులు మీరు చేసుకోరు. మా దేవుళ్ళని ఎందుకురా తీసుకొచ్చుడు? నేను రేవంత్ ఉద్దీన్ అన్నోడు ఇలా హిందూ దేవుళ్ళని పెట్టి మాట్లాడతాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. కానీ ప్రతి దాంట్లో ఒక ఇష్యూ చేసుకొని వస్తారు. హిందుత్వం అని అంటే పొరగాల మజాక్ అయిపోయిందా మీకు అందరికీ? ఒక స్టేజ్ వరకు ఆనందం ఉంటుంది. శివుడితోని కంపారిజనా? వేరే మతాలతో చేయరు చూస్తా. వాళ్ళు సర్తన్ చేసి చూద్దానంటారు. ఒక్కసారి నాకు ఖండించినారా మీ ముఖాలకు? మీ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారికి తెలివి ఉండాలి ముఖ్యమంత్రి పాత్రలో ఉండి. ఇట్లా మాట్లాడొద్దు. ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఇద్దరు ఉన్నారు. ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్, కురగాడు ఏం కాదు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక పార్టీని డైరెక్ట్గా ముస్లింలకు అఫిలియేట్ చేసిన ఘనత మీది. తెలివి ఉండాలి సార్. ఏం మాట్లాడుతున్నాం మనని? చట్టబద్ధతమైన పొజిషన్లలో ఉండి లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి అయితే అసలే సిగ్గు లేకపోయి ఇక డైరెక్ట్గా మాట్లాడుతున్నా. ఏం సార్ అది? అప్పుడు వెనకటికి కూడా పార్లమెంట్లో శివకమూర్తి అన్నట్టు అసలు శివకమూర్తి పెట్టేది ఉండే బీజేపీ పార్లమెంట్లో. అయిపోతుండే అప్పుడే. కాంగ్రెస్ బీజేపీలకు తెలివి లేదు. తెలంగాణ బీజేపీలకు సిమ్నెత్తురు పోయిందా? మాట్లాడరా? ఓడు పడతాడు దేవుళ్ళ పేర్లు తీసుకొని మాట్లాడనీకి. వీళ్ళ గుణాలు ఏమన్నా సుఖమైన గుణాలా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు బీజేపీలతో కూడా మాట్లాడద్దా? ఎవడు అవినీతి పరుడో తెలియదు, ఎవడు నీతి పరుడో తెలియదు. ఇప్పుడు బీజేపీలో టుడే బీజేపీ హెస్ బికమ్ ఎ సెకండ్ కాంగ్రెస్ ఆఫ్ ది నేషన్. ఆరోపణలాగానే మిగిలిపోతాయి. బికాస్ షడ్యంత్ర రచా జాతా కేవలం. మేము కొట్టుక కావాలి కార్యకర్తలను కింద. మీరందరూ మంచి కూర్చోర్రి, ఏసీలలో కూర్చొని డైలాగులు ఇయ్యరు అంతే. డైలాగులు లాస్ట్కి ఏమొచ్చింది? హిందువు కంటే యూజీసీ ఒకటి వస్తుంది. బ్రహ్మన్ తెరి కబర్ కుదేగి అని చెప్పి మాట్లాడితే ఎవడు మాట్లాడు. మళ్ళీ ప్రధానమంత్రి మీద మాత్రం బ్రహ్మన్కి మోదీజీ ఆప్కి కబర్ కుదేగి అంటే కార్యకర్తల కాడికేని కార్యాచరణ లేనివాడు కూడా మాట్లాడాలి. బట్ మీరు ఏం మాట కటంగి నేర్పింది మీరే కదా. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళ అజెండా మీరే చేసి పెట్టట్టున్నారు. రాను బీజేపీ
ఇష్టం వచ్చినట్టు దేవుని పేర్లు తీసుకొని కమెంట్ చేస్తే నడుస్తుంది మీకు. దేవుడికున్న వైరాగ్యం ఆయనకు ఉన్నదా? మహాదేవుడికున్న వైరాగ్యం వల్ల పెద్ద పెద్ద మాట్లాడతారు. ట్రంప్కు మోడీ లొంగిపోయిందట. మీరు చైనాకు లొంగలే, ఏం ఒప్పందం చేసుకొని వచ్చినావు? మళ్ళీ ఒప్పందం ఎవడు చెడ్డీలు పెట్టుకొని వచ్చిర్రు? అప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఒప్పందాలు? ఓడు మాట్లాడతాడు దీని మీద. చెప్పుకోనిక మనకు తెలుగు ఉండాలి. మళ్ళీ డీసీసీ శిక్షణ శిబిరం అంట. శిక్షణ శిబిరంలో మీ కాంగ్రెస్ చరిత్ర మాట్లాడుకోర్రా భయ్. ఓడొద్దనన్నాడు. ఓడు స్క్రిప్ట్ రాస్తాడో తెలియదు, ఈ స్క్రిప్ట్ ఈయనకు అర్థం ఏమైతుందో తెలియదు. మళ్ళీ దత్తాత్రేయ కులబ్రాహ్మణుడు, నాకు అదే అర్థం కాదు మనోడు. ఇంకిత జ్ఞానం ఉండాలి రాజకీయాలలో ఉంటాయి. వాళ్ళ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, నువ్వు కోన్కిస్కా గుట్టమైన ఉంటే నాకేం ప్రాబ్లం ఉంటుండే సార్? నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాబట్టి చర్చించాల్సి వస్తుంది నీపైన. దీనిపైన మీ కమెంట్ చెప్పురు ఫ్రెండ్స్ నాకు ఒకసారి. శివుడుకున్న వైరాగ్యం వీళ్ళకు ఉన్నదా? ఈ కాంగ్రెస్ దరిద్రులకు ఉన్నదా? చేయగలుగుతారా? మహాదేవుడితో సమానం వీళ్ళు. ఆ టీబీజేపీ నాయకులకు సిగ్గులేదు. ఒక్కడన్నా తిప్పికొట్టిండా? పని చేస్తున్నోడికి పదవులు రావు, వత్తాసు వలిగేటోళ్ళకు పదవులు ఈ టీబీజేపీ. మళ్ళీ శివాలు అని చెప్పి మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. మళ్ళీ ఇలా ఏం నోరెందుకు తీస్తలేరు బయటికి? ఎలక్షన్ల టైంలోనే తీస్తారా? హిందుత్వం అనేది ఎలక్షన్ల టైంలోనే వస్తుందా మీకు? ఇప్పుడు రాదా? కాంగ్రెస్ వాళ్ళని తిప్పికొట్టరా? హిందూ టేకాదారులు కదా వాళ్ళంతా. అరే నీకు ఏడ కనిపించినా మళ్ళీ రాజాసింగ్ కనబడతాడు. మాట్లాడాలి కదా మళ్ళీ దీని సబ్జెక్ట్ మీద. ఓడెందుకు మాట్లాడతలేడు? కాంగ్రెస్తో చేతులు కలిపిరా, పోవట్లేరా కాంగ్రెస్కి? తెలంగాణ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. కొంతమంది ఉన్నారు తెలంగాణ బీజేపీల పార్టీలు ఎదగనియారు. ఇది ఫ్యాక్ట్గా. హిందుత్వం మీరు ఎందుకు అవుతారు? అప్పుడు మీ ఐడియాలజీ హిందుత్వం ఎందుకు అవుతుంది రా భయ్? నన్ను అడుగుతున్నా. ఇవాళ యుద్ధాలు మొత్తం అధికార ప్రతినిధులు యూట్యూబర్లు అయినారు. అధికార ప్రతినిధులు పదవులు తీసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారట. సెటిల్మెంట్ ఏదైనా ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు, ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మానిటరీ పార్టీ ఉండాలని అంటలేను కదా. పీకనికేనా మళ్ళీ గడి వ్యక్తురా పదవులు తీసుకొని బీజేపీలో? ఆ నలుగురిని ఎదగనియరు. మీరు రాసి పెట్టుకోండి. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో భవిష్యవాణి మొన్నటిదాకా చెప్పిన కార్యకర్త దూరం అవుతున్నాడు అని చెప్పిన. ఇలా కార్యకర్తల గలమే మాట్లాడతలేరా? ఇప్పుడు మళ్ళీ భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇక ఎవడు ఏ నాయకుడు ఉండడు బీజేపీలో. ఎలక్షన్ల దాకా కూడా ఆగరు. మనకు సిగ్గుండాలా? ఎలక్షన్ అప్పుడు ఎంతమంది నాయకులు మనం మూతి మీద దనిపోయిర్రనండి. ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుకోకూరి. సీరియస్గా చెప్తున్నా. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం జరసేపు. భజన పీ కట్టలు కట్టింది ఏం లేదు. ఓడిపోతే మీ చరిత్రనా? రాహుల్ గాంధీ కంటే డేంజర్ ఉన్నారు మీరు. రాహుల్ గాంధీ అన్న 2004లో రాజకీయాల ప్రత్యక్షంగా వచ్చిండే. మీరైతే నిలువెత్తు విషయాలు ఉన్నాయి మీకు తెలంగాణ బీజేపీలో కొంతమందికి. ఇంత పెద్ద మాట్లాడితే కూడా ఖండించిండా? నువ్వు అట్లెట్లా దేవుడి పేరు తీసుకొని మాట్లాడతావనని. పోనీ ఆ వైరాగ్యం ఉన్నదా? ఆ క్వశ్చన్ అని వేసిర్రా? ఆ చిదంబరుడికి గిసుంటోళ్ళతోనా, చిల్లర కాంగ్రెస్ నాయకులతోనా కంపారిజన్? ఓర్రా మీరు? అది కూడా గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు రాహుల్ గాంధీ అయితే ఇది నువ్వు శివుడువా? పిచ్చి తారాస్థాయికి పోయింది కాంగ్రెస్ వాళ్ళకి. ఈయన ప్రధాని చేయాలట. ఒక కార్యకర్త లెక్క అడుగుతున్నానట. ఏ కార్యకర్త, ఏ పార్టీ కార్యకర్త అంటారు సార్? మీరు ఏ పార్టీ కార్యకర్త అంటారు? గులాబీ కాండవతో మొదలై బలిదేవతతో మొదలై ముఖ్యమంత్రి రాగానే బలమైన దేవత అని చెప్పి ప్రజలు ఏడుస్తుంటే నాకు సంతోషం అవుతుంది అని చెప్పి, ముస్లింలు అంటే కాంగ్రెస్లు అంటే ముస్లింలు అని చెప్పి రేవంత్ ఉద్దీన్గా మారి ఇవాళ మీరు కార్యకర్త అనంటే ఏడికనైతుంది? కార్యకర్తల మనోభావాలు ఎప్పుడైనా పట్టించుకోరా మీరు? ఏం మాట్లాడతారు సార్?